సరి అయిన మార్గంలోకి వెళ్తే మనం సేఫ్‌గా ఉంటాము. కానీ తప్పుడు దారి పెట్టుకున్నాం అనుకోండి, కొన్నిసార్లు మీకు తెలుస్తుంది రైలు పట్టాలు మధ్యలో ఏదైనా తెగిన ప్రదేశం ఉందనుకోండి, అలాంటి రైల్లో మనం ఉన్నాం అనుకోండి, రైలు బోల్తా పడిపోయినవి, యాక్సిడెంట్ అయినవి ఎన్నో ఇన్సిడెన్సెస్ మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనం రాంగ్ ట్రాక్, రాంగ్ ట్రైన్‌లో ఎక్కకూడదు. మనం జస్ట్ మంచి వాళ్ళ యొక్క సాంగత్యం, లోకే సజ్జన సంగతిరేక భవతి భవార్ణవ తరణే నౌక అని అంటారు. జస్ట్ మీరు గుడ్ అసోసియేషన్ అని ట్రైన్ ఎక్కాలి చాలు, అది జాగ్రత్తగా మనల్ని తీసుకెళ్తుంది. కాబట్టి యువతి యువకులకి మేము ముఖ్యంగా ఇచ్చే సందేశం ఏంటి అంటే, మీరు ఎన్ని ట్రై చేసినా సరే, ఎక్కడ ఆనందం కలుగుతుంది అని ఎంత బ్రతికినా సరే, భగవంతుడి దగ్గర ఉండే ఆ సుఖము, సంతోషము, నిష్ఠ, సర్వీస్‌లో ఉండే నిష్ఠ, సర్వీస్‌లో ఉండే సాటిస్ఫాక్షన్ తీసుకోవటంలో ఉండదు. మీరు సేవ చేయండి ధర్మానికి, దేశానికి. ఒక సర్వీస్ మోటివేషన్‌తో సెల్ఫ్‌లెస్‌నెస్ అనేది కానీ మీరు ఏర్పరచుకుంటే, మీరు తప్పకుండా ఒక మంచి భారతదేశ సిటిజన్ అవ్వే అవకాశాలు ఉన్నాయి.